fun who this. New fun who this. I'ma pull up in a brand new whip. You gon' try me, that's real stupid. Go all out, it's all about it. New fun who this. I'ma pull up in a brand new whip. You gon' try me, that's real stupid. Go all out. హాయ్ హలో బాయ్స్, వెల్కమ్ టు రెడ్డి రైడ్స్. మనమైతే కొలుక్కుమలై క్యాంపింగ్ స్టేకి రీచ్ అయిపోయినాం. ఎలా రీచ్ అయినామో కావాలంటే మన ఫస్ట్ పార్ట్ 1 వీడియో ఉంటుంది, మన ఛానల్లోనే ఉంటుంది, వెళ్ళి చూసేసేయండి. అసలు వ్యూ అయితే సూపర్గా ఉంది క్యాంపింగ్లో చూడడానికి. అలా కాసేపు వ్యూని ఎంజాయ్ చేసి ఒక టైట్ స్లీప్ వేసేసాను. అలా క్యాంప్లో 3 అవర్స్ స్లీప్ వేసిన తర్వాత 7:30కి లేసేసరికి ఫుల్ చీకటితో లైట్స్తో సూపర్ ఉంది చూడడానికి. ఈ హట్లో అయితేనే మనకి హాట్ వాటర్ అండ్ కాఫీ టీ అవైలబుల్గా ఉంటుంది, అండ్ మొబైల్ ఛార్జింగ్ కూడా ఇక్కడే పెట్టుకోవాలా. మన క్యాంప్లో ఎలాంటి ఎలక్ట్రిసిటీ అవైలబుల్గా ఉండదు, ఐ మీన్ మొబైల్ ఛార్జింగ్ కానీ లైట్ కానీ. బట్ వాష్రూమ్స్కి వెళ్ళడానికి అయితే లైటింగ్ ఏం ప్రాబ్లం లేదు, పర్ఫెక్ట్గా ఉంది చూడడానికి అంతా. అండ్ ఇంకాసేపు లొకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉండగా వీళ్ళందరూ అక్కడ డీజే సాంగ్స్ డ్యాన్స్ చేసేసి, అంటే వీళ్ళంతా మనోళ్ళు కాదు, లోకల్ పీపుల్ అండ్ సమ్ అదర్ పీపుల్. ఆ తర్వాత మనకు నాన్ వెజ్ ఫుడ్ వచ్చేసింది, బార్బిక్యూ చికెన్, చపాతీ, చికెన్ కర్రీ అండ్ రైస్. తర్వాత తినేసి మళ్ళీ అక్కడ కూర్చున్నారు వాళ్ళంతా. మనమైతే కొంచెం దూరం కూర్చొని, మనకి ఎవరు తెలియదు కాబట్టి 4:30కి అయితే లేపేశారు. ఐ మీన్ సన్ రైజ్కి వెళ్ళాలి కదా మనం అంతా జీప్ సఫారీలో. సో 4:30కి లేపేశారు. పైకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఇంకో 1 అవర్ పడుతుందని చెప్పారు. 6కి సన్ రైజ్ అవుతుందంట. జీప్లో ఇంక్లూడింగ్ డ్రైవర్తో కలిపి 7 మెంబర్స్ అయితే అలో చేస్తారు. అని ఆ వెనకలు ఉన్న వాళ్ళైతే మనకు అసలు తెలీదు, సమ్ హైదరాబాద్స్ అని విన్నాను. స్పెక్సిస్ అందంగా ఉన్నా కదా, అంతే, ఆ మాత్రం ఉంటుంది. అండ్ మన డ్రైవర్ గారు వెళ్ళి 1/2 అవర్ అయిపోయింది. ఆ టోకెన్ తీసుకొని వెళ్ళాడా, లేకుంటే వాడొక్కడే కొండ మీదకి వెళ్ళి సన్ రైజ్ చూద్దామని వేడా, అర్థం కావట్లేదు. అండ్ ఫైనల్గా జీప్ రైడ్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ కొంచెం గతుకుల రోడ్ వచ్చింది, తర్వాత వెంటనే ఆఫ్ రోడ్ స్టార్ట్ అయింది. ముందు వెళ్తున్న జీప్లో నుంచి అమ్మాయి ఏమో తొంగి చూస్తుంది, ఏం కనిపిస్తుంది మన జీప్లో మరి. తర్వాత అలా 15 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత జీప్ దిగేసి జస్ట్ ఒక 50 మీటర్స్ వాక్ చేస్తే లొకేషన్ చూస్తే
ట్వంటీ మినిట్స్ ఫైట్ చేసిన తర్వాత మనకి ఎలాగో పులికొండ దగ్గర నుంచి వీడియో తీసుకునే టైం దొరికింది. అలా లొకేషన్ చూసుకుంటూ వచ్చేసి మనం మళ్ళీ మార్నింగ్ ఏ రూట్లో వచ్చామో సేమ్ అదే రూట్లో వాక్లో నడుచుకుంటూ రిటర్న్ వెళ్ళాలి. అలా రిటర్న్ వాక్ చేసుకుంటూ వెళ్తే మన జీప్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. సో మనకు కార్డు ఇచ్చింటాడు, ఆ కార్డులోంచి కాల్ చేస్తే జీప్ ఎక్కడ ఉందో కనుక్కోవచ్చు మనం. చీకట్లో మనకు సరిగ్గా కనపడలే కదా ఆఫ్ రోడ్ ఎలా ఉందో. ఇప్పుడు చూడండి ఎంత దారుణంగా ఉందో అది. అసలు బైక్స్ అయితే అస్సలు రాలేవు పైకి, పర్మిషన్ ఇచ్చినా అని. వీళ్ళు కాబట్టి వీళ్ళ మోడిఫైడ్ జీప్స్ అండ్ వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి పైకి అంత ఈజీగా డ్రైవ్ చేసుకొని వచ్చారు. మధ్యలో ఎక్కడైనా ఆపచ్చు కదా బ్రో, ఫొటోస్ తీసుకుంటామంటే కింద ఆపుతాను అని చెప్పాడు. అలాగే ఒక షాట్ ఆపాడు, మంచి ప్లేస్లో, సూపర్ ఉంది లొకేషన్ చూడడానికి మాత్రం.
నెక్స్ట్ టైం మా ఫ్రెండ్స్తో వచ్చే మాత్రం మేము కూడా అలాంటిది ఒకటి ట్రై చేయాలా, జీప్స్ 3 అలా నిలబెట్టి వాటి మీద ఫోటో తీసుకోవడం. సో అలా కొలుక్కుమలై జీప్ సఫర్ అయితే కంప్లీట్ అయిపోయింది. రిటర్న్ రైడ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను, రిటర్న్ ఎట్ సైడ్ నుంచి వెళ్ళాను. సబ్స్క్రైబ్ టు రెడ్డి రైడ్స్. థ్యాంక్